అది ఒక పెద్ద బంగ్లా. పెద్ద పెద్ద అక్షరాలతో బలరాం రాజమణి నిలయమని రాసి ఉంటుంది. అంత పెద్ద బంగ్లాలో పనివాళ్ళు రోజూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నిమిషం తీరిక ఉండదు. పని కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మనసులోనే తిట్టుకుంటూ అన్ని పనులు చేసి పెడతారు. కారణం డబ్బు. ఆ ఇంట్లో పని చేస్తే డబ్బుకు కొరత ఉండదు. వాళ్ళు ఊహించని జీతం ఇస్తారు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు ఇలా ఉంటే మగవాళ్ళు మాత్రం నీతిగా నిజాయితీగా ఆ ఇంటి యజమాని అతని కొడుకు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ప్రతిరోజు ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఏ వారానికి తగ్గట్టుగా ఆ వారం వ్రతాలు, నోములు అని రాజమణి గారు అన్నీ జరిపిస్తూనే ఉంటారు. ఆమెకు మహాశివుడు అంటే భక్తి ఎక్కువ. అలా అని చెప్పి మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఏమీ ఉండదు. ఒక్క సోమవారం తప్ప మిగతా అన్ని వారాలు నాన్ వెజ్ తింటారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర పనిచేసే బాడీగార్డ్స్ కూడా ఆ ఇంట్లోనే తింటారు. ఆ ఇంటి తిండి తిని వాళ్ళు ఎంత దిట్టంగా బలిసిపోయారు అంటే, శత్రువులంటూ ఎవరైనా వస్తే వాళ్ళని ఒక్క చేతితో ఎత్తి అవతల అవలీలగా పాడేసేంత బలంగా ఉన్నారు. ఆ ఇంట్లో వంట చేయడానికి ఇద్దరు వంట మనుషులు ఉంటారు. ఎప్పుడూ వంటగదిలో ఏదో ఒకటి వండుతూనే ఉంటారు. ఆ ఇంటికి పెద్ద రాజమణి. ఆమె ప్రతిరోజు పూజ చేసుకుంటుంది. అలాగే చనిపోయిన భర్త బలరాం గారి ఫోటో దగ్గర దీపం వెలిగించి, నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావయ్యో అని ప్రతిరోజు అతని ఫోటో ముందు నిలబడి గొడవ పడుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు నవ్వుకుంటూ, కొడుకు, కోడలు, మనవడు, ఆస్తి అన్నీ ఉన్నా ఈ వయసులో కూడా పెద్దమ్మ గారికి పెద్దయ్య గారు కావాలంట అని ప్రతిరోజు ఉదయాన్నే రాజమణి గారిని చూడడం, నవ్వుకోవడం ఇదే జరుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత రాజమణి ఒక గంట సేపు ధ్యానం చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమె కోడలు అంబిక ఏవో తన చిన్న చిన్న కోరికలు దేవుడికి చెప్పుకొని దండం పెట్టుకొని, దేవుడి కాళ్ళ దగ్గర ఉన్న పూలని తలలో పెట్టుకొని ఇల్లంతా ధూపం వేసేస్తుంది. ఆమె కాళ్ళకి పట్టీలు పెట్టుకొని ఇల్లంతా అలా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అన్ని గదిల్లోకి వెళ్ళిన తర్వాత చివరగా కొడుకు గదిలోకి వెళుతుంది. నిద్రలో ఉన్న కార్తీక్‌కి అమ్మ పట్టీల శబ్దం వినిపించి కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ, ఏంటమ్మా, ఈ పొగ వాసన నాకు నచ్చదు అని తెలిసినా రోజూ ఇలాగే చేస్తావు అంటూ వాళ్ళ అమ్మ ముఖాన్ని కళ్ళారా చూసి గుడ్ మార్నింగ్ చెప్పేసి మళ్ళీ దుప్పటి నిండా కప్పుకున్నాడు. ఏంటి నాన్న, రోజు ఉదయాన్నే లేచే నువ్వు సండే మాత్రం ఎందుకు ఇలా బద్ధకంగా బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటావు? అయ్యో అమ్మ, నేను పడుకోవడం లేదు. సండే అంటే అందరూ కాస్త రిలాక్స్ అవుతారు. కానీ నాకు డాడీకి సండేనే కదా మమ్మీ ఎక్కువ వర్క్ ఉండేది. హా? అంటే ఈరోజు కూడా మీరు ఇంట్లో ఉండడం లేదా? రాత్రి మీ నాన్న నాతో ఏ విషయం చెప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నారు అని దుప్పటి లాగేసి అడిగింది. అతను పైకి లేచి వాళ్ళమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి, తెలుసు కదా అమ్మా, ప్రతి సండే మేము ఎలాంటి వర్క్ మీద బయటికి వెళ్తామో, ఈరోజు కూడా అలాంటి పని మీద బయటికి వెళ్తున్నాము. ఎప్పుడో డాడీ దగ్గర 50 లక్షలు అప్పుగా తీసుకున్నాడంట ఒక అతను. ఆ విషయం డాడీ కూడా మర్చిపోయాడు. మొన్న తవ్వకాల్లో ఒక డైరీ బయటపడిందిలే, పాత డైరీ. అందులో రాసి ఉంది. పోయిన వారం వాడు రాసి ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాము, కానీ అక్కడ వాడు లేడు. పైగా ఆ ప్లేస్లో పెద్ద హాస్పిటల్ ఉంది. ఈ వారం రోజులు ఎంక్వైరీ చేసి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేశాము. ఈరోజే అక్కడికి వెళ్తున్నాము అని చెప్పాడు. ఏ అమ్మా, నీతో డాడీ అన్ని విషయాలు చెప్తాడు కదా, ఈ విషయం చెప్పలేదా? లేదు నాన్న, చెప్పలేదు. నాకు తెలిసి ఈ విషయం నాతో చెప్పడం అనవసరం అనుకున్నాడేమో, లేదా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళేమో, బాధపడతాను అని నాతో చెప్పలేనట్టున్నాడు అని చెప్పింది. అవునవును, డాడీ నిన్ను బాధ పెట్టాడు. నువ్వు బాధలో ఉంటే కూడా చూడలేడు, నేను కూడా అని అన్నాడు. ఆమె నవ్వుతూ, అవునురా, మీ నాన్న దేవుడు. ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నువ్వు నా కొడుకుగా పుట్టడం అని కొడుకుని ముద్దాడి కొద్దిసేపు గారాబం చేసుకొని తొందరగా స్నానం చేసి కిందకు రా. మీ నానమ్మ ధ్యానం చేసుకోవడం కూడా పూర్తి కావచ్చు. అందరం కలిసి టిఫిన్ చేయకపోతే నా మీద అరిచేస్తుంది అని చెప్పింది. అతను నవ్వుతూనే, ఎందుకమ్మా నానమ్మ అంటే భయపడతావు? ఏమోరా, ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మీ నానమ్మ అంటే భయం నా నుండి పోవడం లేదు.
ఓహ్! అంటే అత్త ప్లేస్‌లో నానమ్మ ఉంది కాబట్టి కోడలుగా నువ్వు భయపడుతున్నావు. అంటే రేపు నాకు పెళ్ళయ్యాక నా భార్యని కూడా నువ్వు ఇలాగే భయపెడతావా? అత్తలాగా మారిపోయి అని అన్నాడు. ఛ! నేనెందుకు అలా చేస్తానురా? అయినా మీ నాన్నమ్మ నన్ను ఏమీ అనదు. కానీ నాకే ఆవిడంటే కాస్త భయం. అయినా నువ్వేంటిరా పెళ్లి మాట ఎత్తితేనే విసుక్కునేవాడివి. ఈరోజేంటి ఉదయాన్నే పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? లైట్‌గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? చెప్పరా నాన్న, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీ అత్త కూతురైతే నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. చేసుకోవచ్చు కదా! నీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని చూసి మేము సంతోషంగా ఉంటాము. ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? నీ స్నేహితులకు కూడా పెళ్ళి అయిపోయింది కదారా అని బయటికి వెళ్ళబోయే అంబిక అక్కడే కూర్చొని కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యో! అనవసరంగా పెళ్లి అని నా నోటిలో నుండి వచ్చింది. నా తప్పే. ఇప్పుడు అమ్మ నన్ను వదిలిపెట్టదు అని మనసులోనే అనుకుంటూ ఆమెకు తెలియకుండానే ఫోన్ తీసుకొని సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళ డ్యాడీ ఫోన్‌కి మెసేజ్ పెట్టాడు. డ్యాడీ, మమ్మీ పెళ్లి అని విసిగిస్తుంది. ప్లీజ్ తొందరగా వచ్చి తీసుకొని వెళ్ళవా? అని మెసేజ్ పెట్టాడు. కార్తీక్ వాళ్ళ నాన్న శివకుమార్. అతనికి భార్య అంటే ఎంత ప్రేమనో మాటల్లో చెప్పలేము. అంబిక అని పిలవకుండా అమ్మో అని పిలుచుకుంటాడు. కొడుకు మెసేజ్ పెట్టడమే ఆలస్యం. వెంటనే అక్కడికి వచ్చేసి, అమ్మో ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అమ్మ వెయిట్ చేస్తుంది. టిఫిన్ తిందాం పదా? ఆయన మన గదిలో ధూపం వేయడానికి రాలేదేంటి అని అడిగాడు. ఆమె తల కుట్టుకుంటూ, అయ్యో మర్చిపోయాను. ఇప్పుడు ఈ నిప్పులు కూడా చల్లారిపోయాయి. అయ్యయ్యో! అత్తయ్యకి తెలిస్తే కోప్పడుతుంది అని పరుగు పరుగున వెళ్ళి మళ్ళీ వేడి చేసుకొని వాళ్ళ బెడ్రూమ్‌లో ధూపం వేసింది. శివ వెనకాల నుండి వెళ్ళి భార్యని హత్తుకొని, ఏంటి కొడుకుతో కబుర్లు చెప్తూ కూర్చున్నావా? భర్తని మర్చిపోయావా? అని అతని మీసాలతో ఆమె మెడ వంపుల్లో గిలిగింతలు పెడుతూ అడిగాడు. అబ్బా! ఏంటండి మీ వేషాలు? ఎదిగిన కొడుకు ముందు ఇలా మీరు సరసాలాడుతూ కూర్చుంటే వాడు మన గురించి ఏమనుకుంటాడు? ఏమీ అనుకోడు. మనల్ని చూసి వాడు కూడా వాడి భార్యని ఇంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ ఏమంటున్నాడు? పెళ్ళికి ఒప్పుకున్నాడా? ఏమో తెలియడం లేదు. మీ అమ్మగారు, మీ చెల్లెలు ఏమో ప్రియాని వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. వాడేమో ప్రియా మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ ప్రియ కార్తీక్ మనసులో స్థానం సంపాదిస్తాను అని 4 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి చదువుకుంటుందా? ఈ ఇంట్లోనే ఉంటుందా? కనీసం వాడితో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది. శివ నవ్వుతూ, నేను గమనించాను. ఆఫీస్‌లో చాలామంది అమ్మాయిలు ఉంటారు. వాడు ఒక్కరి వైపు కూడా కన్నెత్తి చూడడు. పోనీ కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ ఉందా అని కూడా ఎంక్వైరీ చేయించాను. వాడికి తెలియకుండా. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు వాడి కంటికి, మనసుకు నచ్చిన అమ్మాయి ఇప్పటివరకు కనబడలేదేమో! అందుకే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేనట్టున్నాడు అని అన్నాడు. హ్మ్. బాగుంది. ఇప్పటికే వాడికి 25 సంవత్సరాలు వచ్చాయి. అసలే అమ్మాయిలు కరువుగా ఉన్నారు. ఇంకా లేట్ చేస్తే ప్రియ కూడా మనసు మార్చేసుకుంటుంది అని చెప్పింది. ఎందుకే అలా మాట్లాడతావు? నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకున్నానో మర్చిపోయావా? మా నాన్న చనిపోయిన షాక్‌లో మా అమ్మ ఉండిపోయింది. నేను కూడా అదే షాక్‌లో ఉన్నాను. కానీ నిన్ను చూసిన వారం రోజుల్లోనే ఎవరు ఊహించని విధంగా మనమిద్దరం పెళ్లి చేసుకొని ఇక్కడికి రాలేదా? అలాగే వాడు కూడా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయినా నువ్వు కూడా ఏంటి మా అమ్మ, చెల్లిలా మాట్లాడతావు? వాడికి ప్రియ అంటే ఇష్టం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. అనవసరంగా ప్రియ మనసులో పిచ్చి పిచ్చి ఆశలు కల్పించకండి అని చెప్పాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ రెడీ అయ్యి సెకండ్ ఫ్లోర్‌కి వచ్చాడు. డ్యాడీ అని పిలవగానే అప్పటి వరకు ఇద్దరు ఒక్కటిగా ఉన్నవాళ్ళు ఉలిక్కిపడి కాస్త దూరంగా జరిగారు. కార్తీక్ నవ్వుకుంటూ నేనేమీ చూడలేదు. డ్యాడీ ఇక వెళ్దామా? లేట్ అవుతుంది. చాలా దూరం వెళ్ళాలి కదా అన్నాడు. అంబిక సిగ్గుపడిపోతూ నీకు కాస్త కూడా బుద్ధి లేదు. వాడు చూడు ఏమన్నాడు అని కాస్త కోపంగానే ముఖాన్ని పెట్టి మనసులోనే అనుకుంటూ ఉంది. వినబడుతుంది. వాడేమీ తప్పుగా అనుకోలేదు. ఏ నాన్నా అని శివ అడిగాడు. తప్పేముంది డ్యాడీ. మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఆ బాండింగ్ చూస్తే ఎవరైనా సరే మీలాగే ఉండాలి అనుకుంటారు అని చెప్పాడు. ఒరేయ్ చిన్న పిల్లవాడివిరా అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ముందు నువ్వు కిందకు వెళ్ళు అని అంబిక అనగానే తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వేశారు.
డాడీ విన్నావు కదా! నేను చిన్న పిల్లవాడిని అంట. మరి ఈ చిన్న పిల్లవాడికి అప్పుడే పెళ్ళేంటి అడుగు కాస్త అని చెప్పి అతను కిందకి వెళ్ళిపోయాడు. శివకుమార్, కార్తీక్ తండ్రి కొడుకులు అన్న మాటే కానీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. అంబిక కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగింది. అనవసరమైన విషయాలు ఎందుకు అని చెప్పలేదు అని అన్నాడు. ఆమె కొద్దిసేపు ఆలోచించింది. నాకు నా తరపున వాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడెప్పుడో కార్తీక్ చిన్నప్పుడు మా వదిన వాళ్ళ చెల్లెలి భర్త మీ దగ్గరికి డబ్బు తీసుకోవడానికని వచ్చాడు అని మీరు చెప్పినట్టుగా గుర్తుకు ఉంది. అతని దగ్గరికే మీరు వెళ్తున్నది కదూ! అతను ఇంకా మీకు డబ్బులు ఇవ్వలేదా అని అడిగింది. అతను అవును అన్నట్టు తలాడించాడు. వద్దండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు కదా! మళ్ళీ అలాంటి వాళ్ళు మన జీవితంలోకి రావడం అవసరమా? అమ్మో! నేను కూడా ఆ విషయం మర్చిపోయాను. కానీ కార్తీక్ ఒక ఫైల్ కోసమని వెతుకుతూ పాత డైరీని కూడా బయటికి తీశాడు. వాడే ఎంక్వైరీ చేసి అడ్రస్ తెలుసుకున్నాడు. వాడు నా మాట వినడం లేదు. అయినా మనం కష్టపడి సంపాదించిన డబ్బు అది. ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఎవరికీ వదిలిపెట్టలేదు. నేను వాడికి ఎందుకు వదిలిపెడతాను? అని చెప్పి భార్యని తీసుకొని కిందికి వెళ్ళాడు. ప్రియా, రాజమణి, కార్తీక్ ముగ్గురు డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉన్నారు. వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియా కార్తీక్ని తినేసేలా చూస్తుంది. రాజమణి కోడలి వైపు చూసింది. ఆ చూపులో అంబిక ఎన్నో అర్థాలని వెతుక్కుంది. అందులో ఒకటి, ఇప్పటి వరకు గదిలో ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఊహించేసుకుంది. ఒక పరావిడ వచ్చి అందరికీ వడ్డించింది. డైనింగ్ టేబుల్ పై దగ్గర మెల్లిగా తింటే నానమ్మ, అమ్మ ఇద్దరూ కలిసి పెళ్లి టాపిక్ గురించి మాట్లాడతారు అని కార్తీక్ తొందరగా తింటున్నాడు. ఆ రోజు సండే కావడంతో ఉదయం టిఫిన్‌లోకి ఇడ్లీ, దోస, పూరి, వడ, వాటిని నంచుకోవడానికి కీమా, బేజా ఫ్రై, చికెన్ లాంటి నాన్ వెజ్‌లతో వడ్డించింది. కార్తీక్ తినడం చూసి అక్కడ ఉన్న బాడీ గార్డ్స్, "ఒరేయ్! అన్న చూసావా ఎలా తింటున్నాడో? అలా తినడానికి కూడా అదృష్టం ఉండాలిరా! అన్న ఎంత స్టైల్‌గా తింటున్నాడో! అలా మనకెందుకు తినడానికి రాదు?" అని వాళ్ళు కార్తీక్ తినేది ఒక స్టైల్‌గా భావించి అనుకుంటున్నారు. కార్తీకే ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మను కదిలించలేడు. నానమ్మను కదిలించలేడు. "ఒరేయ్! మీరందరూ తిన్నారా?" అని అడిగాడు. "హా! తిన్నామన్నా" అని వాళ్ళు గుర్రల్లా తలాడించడం. అతన్నే చూస్తున్న ప్రియ ఒక్క ముద్ద కూడా తినడం లేదు. కార్తీక్‌ని చూస్తూ ఉంది. అతను ఇంటికి వచ్చినప్పటి నుండి బావా అని పిలవాలనుకుంటుంది. కానీ కార్తీక్‌ని చూసి పిలవలేకపోతుంది. అంతటి అందగాడు మరి. అలా అందాలని తినేసేలా చూస్తూ టిఫిన్ చేయడం మర్చిపోయింది. కొడుకు పరిస్థితిని చూసి తండ్రి తొందరగా తినేసి పైకి లేచాడు. కార్తీక్ కూడా పైకి లేచాడు. "ఒరేయ్!" అని చూపు బాడీగార్డ్స్ వైపు చూడగానే వాళ్ళు 2 కాళ్ళని తీసి పెట్టారు. నానమ్మ, అమ్మ వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి కార్తీక్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని కారులో కూర్చున్నాడు. కార్తీక్ ఏది అడిగినా రాజమణి కాదు అనదు. అలాగే రాజమణి మనవడి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే కార్తీక్ కూడా అడ్డు చెప్పలేడు. అందుకే నానమ్మ తొందరపడి ప్రియాతో పెళ్లి ఫిక్స్ చేస్తుందేమో అని ఇంట్లో ఉండే ఆ కొద్దిసేపు కూడా నానమ్మ దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు. కొడుకు గురించి శివాకి బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ కార్తీక్‌ని వెనకేసుకొని వస్తాడు. డాడీ థ్యాంక్స్. నా కోసమే కదా నువ్వు తొందరగా టిఫిన్ తిన్నావు అని అడిగాడు. అతను ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వేశాడు. వాళ్ళు 2 కార్లు హైవే పైన చాలా స్పీడ్‌గా తీసుకుపోతున్నాయి. ఇంటి నుండి సరిగ్గా 8:30 బయలుదేరారు. "ఒరేయ్! పెళ్లి టైం ఎప్పుడు?" అని కార్తీక్ అడిగాడు. "అన్నా అది మర్చిపోయాను" అని ఒకతనన్నాడు. మరొక అతను ఫోన్‌లో సేవ్ చేసి పెట్టుకున్న పెళ్లి పత్రికను చూసి, "అన్నా సరిగ్గా 11:45కు పెళ్లి ముహూర్తం ఉంది" అని చెప్పాడు. కార్తీక్ కూడా టైం చూసుకొని, "ఓహ్! అలాగా టైంకి చేరుకుంటామా?" అని అడిగాడు. "ఇంకా కొంచెం ముందే చేరుకుంటామన్నా పెళ్లి మండపానికి" అని వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్‌గా చెప్పారు. శివకుమార్ వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నప్పుడు చిన్న చిన్న బిజినెస్‌లు ఎన్నో చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత శివ వాటన్నిటిని డెవలప్ చేశాడు. కొన్ని లీగల్‌గా చేసేటివి, మరికొన్ని ఇల్లీగల్ లాంటి బిజినెస్‌లు. అందులో ఒకటి ఈ ఫైనాన్స్ బిజినెస్. ప్రతి సండే వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్న మొండి ఘటాల దగ్గర వీళ్ళే స్వయంగా డబ్బులు వసూలు చేయడానికి వెళ్తారు. అలాగే ఈరోజు కూడా వెళ్తున్నారు. కానీ కార్తీక్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. శివకి అర్థం కాలేదు. "ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళేంటి? ముహూర్తం ఏంటి?" అని అడిగాడు. "డాడీ మీకు తెలీదు. మీ దగ్గర డబ్బు తీసుకున్నా
వాడు ఈ రోజే తన కూతురికి పెళ్లి జరిపిస్తున్నాడు. మీరే చెప్పారు కదా! వాడు మొండి ఘటమని, వేల మంది మధ్యలో కూతురి పెళ్లి ఆగిపోతే వాడు పరువు పోతుంది. కూతురి జీవితం కోసమైనా వాడు మన డబ్బు మనకు ఇవ్వక తప్పదు అని కార్తీక్ అన్నాడు. ఆ మాట వినగానే శివకు కోపం వచ్చింది. ఒరేయ్! ఏం చేస్తున్నావురా? ఇప్పటి వరకు మనము ఆడవాళ్ళ విషయంలో కలుగజేసుకోలేదు. ఒక అమ్మాయి పెళ్ళిరా, తన జీవితానికి సంబంధించిన రోజు ఇది. పాపం ఆ అమ్మాయికి పెళ్ళి ఆగిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఆడపిల్ల ఎలా అలాంటి అవమానాలు భరిస్తుంది? అవునా? మరి అలాంటి తండ్రి కడుపున ఆ అమ్మాయి పుట్టకుండా ఉండాల్సిందేమో కదూ! అయినా ఏంటి డాడీ మీరు ఇలాంటి సెంటిమెంట్లు వాడుకొని నీ దగ్గర ఇప్పటికే చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు. మీరు మరీ ఇంత మంచి వాళ్ళలా ఉంటే ఎలా చెప్పండి? ఏరా అని మిగతా వాళ్ళని అడిగేసరికి వాళ్ళు కూడా అవునన్నా నువ్వు చెప్పేదే కరెక్ట్. సార్ మీరు కొద్దిసేపు సైలెంట్‌గా ఉండండి. అంతా మేము అన్నా చూసుకుంటాం అని వాళ్ళు చెప్పారు. అయ్యో! అసలు ఇలాంటి ఐడియా ఇచ్చింది మీరే కదరా! అని అడిగేసరికి అవును సార్. మేమే అన్నకి ఇలాంటి ఐడియా ఇచ్చింది అని చాలా గర్వంగా అందరూ ఒకేసారి అన్నారు. ఛీ! ఏం మనుషులురా! ఇలాంటి పాడు ఆలోచనలు మీకు ఎక్కడి నుండి వస్తాయిరా? ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని డబ్బు వసూలు చేయడమేంటి? ఇలాంటి పనులు నేను మా నాన్న ఎప్పుడూ చేయలేదు అని శివకుమార్ చాలా కోపంగా విసుగ్గా అన్నాడు. అయ్యో సార్! మెచ్చుకుంటారు అనుకున్నాము. కానీ కోప్పడుతున్నారు. ఎందుకు? అయినా మీరు సినిమాలు చూడడం లేదా? సినిమాల్లో అన్నీ ఇలాంటి సీన్లే జరుగుతాయి. ఒక్కో సినిమాలో అయితే విలన్ల కూతుళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకొస్తారు. ఆ తర్వాత హీరో లవ్‌లో పడతాడు. ఆ అమ్మాయి కూడా హీరోని వదిలి తండ్రి దగ్గరికి వెళ్ళదు. తండ్రి దుర్మార్గుడు అని తెలుసుకుంటుంది. లాస్ట్‌లో ఒక ఫైటింగ్. ఇక తండ్రిని ఓడించిన హీరోయిన్ హీరో దగ్గరే ఉండిపోతుంది. ఓహో! అంటే ఇప్పుడు మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ విలన్లు. మీ అన్న హీరోనా? అయితే ఇప్పుడు మీ అన్న కూడా ఆ అమ్మాయిని లేపుకురావడానికి వెళ్తున్నాడా అని అడిగేశాడు. అయ్యో సార్! ఏం మాట్లాడుతున్నారు? అన్న నిజంగానే హీరో. సినిమాల్లో ఉండేవాళ్ళు ఏంటి సార్, మేకప్‌లు వేసుకుంటారు, అందంగా కనపడతారు. వాళ్ళకంటే మా అన్న చాలా బెటర్. ఆ హైటు, ఆ కలరు అసలు ఏమన్నా ఉంటాడా? ఆ అమ్మాయిలు ఎంతమంది అన్న వెనకాల పడి చచ్చిపోతున్నారో మీకేం తెలుసు? అని ఒక్కొక్కరు కార్తీక్ గురించి, అతని అందచందాల గురించి వర్ణిస్తూ ఉంటే కార్తీక్ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈళ్ళు ఇంతలా నా గురించి వర్ణిస్తున్నారు? వామ్మో! ఇన్ని రోజులు ఆ అమ్మాయిల గురించే అబ్బాయిలు ఇలా వర్ణించుకుంటారు అని విన్నాను. కానీ ఫస్ట్ టైమ్ వింటున్నాను. మగవాళ్ళు కూడా ఒక మగవాడి గురించి ఇంతలా వర్ణిస్తున్నారు అని. ఎంతకైనా మంచిది. వీళ్ళతో నేను కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇంట్లో ప్రియ, బయట వీళ్ళు. అయ్యో! అని తలకెట్టుకుంటూ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. ఒరేయ్! ఆపండిరా! ఒక తండ్రిగా వాడి గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి. కానీ నాకంటే ఎక్కువగా మీరే వాడిని భుజాల మీద పెట్టుకుంటున్నారు. ఎలాగైనా చావండి. కానీ అక్కడ పెళ్లి కూతురుగా ఉన్న ఆ అమ్మాయి అవమాన పాలు కాకూడదు. ఆ అమ్మాయిని ఎవరూ వేలెత్తి చూపకూడదు అని అన్నాడు. అలా ఎలా జరుగుతుంది డాడీ అని కార్తీక్ అన్నాడు. ఒరేయ్! ఆడవాళ్ళు కంటతడి పెడితే మంచిది కాదు. అసలు ఇలా పెళ్లి జరుగుతుంది అని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. మిమ్మల్ని కూడా రాకుండా ఆపేసేవాడిని. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పెళ్లి జరిగే వరకు సైలెంట్‌గా ఉండి వాడి కిడ్నీలు అమ్మైనా సరే డబ్బు వసూలు చేసుకుందాం. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయకండిరా! కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఎన్నో ఆశలు, కలలతో ఈ రోజు కోసం ఎంత ఎదురు చూసిందో ఏమో పాపం కదూ! తండ్రి చెప్పిన మాటలకు కార్తీక్ కాస్త కన్విన్స్ అయ్యాడు. ఆలోచనలో పడ్డాడు. నిజమే డాడీ చెప్పింది కూడా. నాకు ఒక అక్కనో, చెల్లెలో ఉండి ఉంటే అలాంటి సిట్యుయేషన్‌లో నేను ఉంటే అని కొద్దిసేపు ఆ సిట్యుయేషన్‌ని అతను ఊహించుకున్నాడు. నిజమే అన్నగా నేను బాధపడతానేమో కదూ! డాడీ చెప్పినట్టుగా పెళ్లి జరిగే వరకు ఓపికగా ఉండి వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. పెళ్లి మండపానికి చేరుకున్నారు. అది ఊరు చివరన ఉన్న ఒక ఫంక్షన్ హాల్. చాలా చిన్నది, పాతబడి ఉంది. కార్తీక్ లొకేషన్ అంతా చూసి ఆశ్చర్యపోయాడు. వీడేంటి కూతురికి చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిపిస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఇంత చీప్‌గా ఇలాంటి హాల్‌లో జరిపిస్తున్నాడేంటి? నాన్న చెప్పినట్టు వీడు పిసినారా? మొండి ఘటమా? లేక అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడా? అని ఆలోచిస్తూనే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. పెళ్లి మండపం కూడా మామిడి ఆకుల తోరణాలతో, కొబ్బరి ఆకులతో, చాలీ చాలని బంతిపూలతో డెకరేట్ చేసి ఉంది. పెళ్లి తంతు జరిపించే పంతులు కూడా నిద్రపోతూ ఆవలిస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మండపం పైన ఎవ్వరూ లేరు.
అయినా సరే పంతులు మాత్రం మత్తుగా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. చుట్టూ జనాలని చూస్తే యావరేజ్‌గా రెడీ అయి ఉన్నారు. లెక్క పెడితే గట్టిగా ఒక 100 మంది ఉండొచ్చేమో. ఒక 10, 15 మంది వరకు శివకుమార్‌ని గుర్తుపట్టి వచ్చి అతనితో మర్యాదగా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ పెళ్లి జరుగుతుందా అని కార్తీక్ ఆలోచిస్తూ అతనికి ఏమీ అర్థం కావడం లేదు. వరుడు తొందరగా రావాలి అని పంతులు గారు మైక్‌లో దగ్గుతూ చెప్పడంతో పెళ్ళికొడుకు గెటప్‌లో ఉన్న ఒక అతను 45కి పైగా, 50కి తక్కువగా ఉన్నాడు. అలాంటి వాడు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. కార్తీక్‌కి ఏమీ అర్థం కాలేదు. వామ్మో! వీడు పెళ్ళికొడుకా? వీడే ఇలా ఉన్నాడు అంటే ఇక అమ్మాయి ఇంకెలా ఉంటుందో! వామ్మో! ఈ పెళ్లి నేను చూడలేను. ఇంతకీ మనకు కావలసిన క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు అని అతని మనుషులకు చెప్పడంతో వాళ్ళు కార్తీక్‌ని, శివకుమార్‌ని అతని దగ్గరికి తీసుకొని వెళ్లారు. "అంతా ఎవరు? పెళ్ళికి వచ్చారా? భోజనాల టైం ఇంకా కాలేదులే. తాళి కట్టగానే భోజనాలు చేసి వెళ్ళండి" అని అతను చాలా వెటకారంగా అనడంతో కార్తీక్‌కి కోపం వచ్చింది. "ఒరేయ్! మేమెవరమో నీకు తెలీదు. కానీ మా డ్యాడీ నీకు తెలుసు కదా! మా డ్యాడీని చూస్తే కూడా ఇలాగే మాట్లాడతావా?" అని పక్కనే ఉన్న వాళ్ళ డ్యాడీని వాడి ముందు నిలబెట్టాడు. శివకుమార్‌ని చూడగానే అతనికి చెమటలు పూసుకు వచ్చాయి. "మీరా? మీరా? బావగారు బాగున్నారా? పెళ్ళికి వచ్చారా? మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఆ అమ్మాయికి ఉండాలి" అని ఎంతో వినయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని నటనను చూసి కార్తీక్, అతని సహచరులు అవాక్కయ్యారు. వీడేంటి ఇప్పటివరకు తిక్క తిక్కగా మాట్లాడి ఇప్పుడు ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు. వీడు మామూలోడు కాదు. డ్యాడీ మీరు కన్విన్స్ కాకండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? అని కార్తీక్ అనగానే అతనికి మ్యాటర్ అర్థమైపోయింది. గుటకలు మింగుతూ ఓహో! బంధుత్వంతో రాలేదా? నేను తీసుకున్న డబ్బు తిరిగి అడగడానికి వచ్చారా? మళ్ళీ మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. మీ డబ్బు ఎప్పటికప్పుడు తీర్చేయాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ నలుగురు ఆ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి అంటే మామూలు విషయమా? ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళకు పురుడ్లు, శ్రీమంతాలు అని అన్నీ జరిపించేశాను. ఇదిగో ఇప్పుడు చివరగా ఈ అమ్మాయి పెళ్లి జరుగుతుంది. ఇక ఈ అమ్మాయికి కూడా శ్రీమంతాలు, పురుడ్లు పోషిస్తే నా భారం తిరిగిపోతుంది. ఆ తర్వాత ఒక్కో రూపాయి కూడబెట్టి మీ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. ఇప్పుడు ఈ పెళ్లి మండపంలో గొడవ చేయకండి బావగారు అని అతని చేతులు పట్టుకున్నాడు. తండ్రి కొడుకులకు ముక్కు మీదనే కోపం ఉంటుంది. కార్తీక్ కొద్దిసేపు గంభీరత్వాన్ని ముఖంపై చూపించగలడు. కానీ శివ అలా కాదు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ఎదుటి వారి పరిస్థితిని బట్టి ఆ కోపం అంతా చల్లారపోతుంది. నలుగురు కూతుళ్ళు అనగానే అతను ఆలోచనలో పడ్డాడు. కూతుళ్లకు చదువు చెప్పించడం, వాళ్ళ ఓణీల ఫంక్షన్లు చేయించడం, పెళ్ళిళ్ళ కట్నాలు, కానుకలు, పిల్లలు పుడితే అబ్బో ఇలాంటివి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అతనికి ఒక చెల్లెలు ఉంది కదా! ఆ ఖర్చు ఎలా ఉంటుందో అతనికి తెలుసు కాబట్టి సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. అతను చెప్పే మాటలు నమ్మలేకపోతున్నాడు. ముందు వరుసలో 3 జంటలు నవ్వుకుంటూ కూర్చున్నారు. వారి పక్కనే 6 మంది చిన్న పిల్లలతో ఒక ఆవిడ కూర్చొని ఉంది. ఆవిడ ఈయన గారి భార్య అనుకుంటా. వాళ్ళందరూ వీళ్ళ కూతుళ్ళు, పిల్లలేమో. వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు భర్తలు. చాలా అందంగా యంగ్‌గా ఉన్నారు. వాళ్ళ ఈడుకు, అందానికి సరైన జోడు. వాళ్ళ ఒంటిపైన బాగానే బంగారం ఉంది. చూస్తుంటే వాళ్ళు సెటిల్ ఫ్యామిలీ లాగే ఉంది. మరి నాలుగో కూతురికి ఏంటి మా డ్యాడీ వయసున్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు అని ఎదురుగా ఉన్నవాడి వైపు కోపంగా చూశాడు. అతను వణికిపోతూ చెమటలను తుడుచుకుంటూ ఏదేదో నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు. అంతలోనే మండపంలో నిద్రముఖంతో ఉన్న పంతులు పెళ్లి కూతురు మండపంలోకి రావాలి, కన్యాదానం చేసేవాళ్ళు రావాలి అని ఒకటిసారి, రెండోసారి అన్నట్టుగా ఒకటికి 3 సార్లు చెప్పాడు. అది విని అతను నవ్వుతూ బాబూ వెళ్తాను, నన్నే పిలుస్తున్నారు. బావగారు వెళ్ళనా అని నసుకుతూ అడిగాడు. ఆర్తిక్ అటు ఇటు చేస్తూ ఉండగానే 5గురు ముసలి ముత్తైదులు. వాళ్ళకే నడవడానికి చేత కావడం లేదు. అలాంటి వాళ్ళు చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని ఉన్న పెళ్లి కూతురి పట్టుకుని వస్తున్నారు. ఆ అమ్మాయి చాలా సింపుల్‌గా ఉంది. కార్తీక్ చూపు ముందుగా ఆ ముసలి వాళ్ళ మీద పడింది. ఆ తర్వాత పెళ్లి కూతురు చేతిలో ఉన్న కొబ్బరి బొండం. ఆమె వేళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి. యెల్లో కలర్ చీర, గ్రీన్ కలర్ బార్డర్. అప్పుడెప్పుడో అమ్మమ్మల నాటి చీరలా ఉంది అది. ఆ చీర కట్టుకుంది. పెళ్ళికూతురు పాదాల వైపు చూశాడు. కనీసం పారాణి కూడా లేదు. కాళ్ళకి పట్టీలు కూడా లేవు. వెంటనే తల పైకెత్తి చూశాడు. ఆమె కనబడలేదు. అప్పటికే ఆమె మండపం పైకి ఎక్కేసింది. ఆమె వెనక భాగం కనబడుతుంది. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంది. అది సవరమా, విగ్గా అని పక్కన పెడితే అసలు ఆ జుట్టుకి ఒక పూల జడ కూడా లేదు. మల్లెపూలతో అలంకరించింది లేదు. ఒక మూరెడు పువ్వులు తలకి పెట్టి ఉన్నాయి. అంత పెద్ద జుట్టుకి ఆ మూరెడు పూలు అస్సలు కనబడడం లేదు. వెనుక నుండి చూస్తేనే ఆ అమ్మాయి నడుము నెలవంకలా సన్నగా ఉంది. ఈ అమ్మాయి లైఫ్ పార్ట్నర్‌ని వెతుక్కోవడంలో ఫెయిల్ అయింది. కానీ
బాడీని బాగానే మెయింటైన్ చేస్తుంది. ఆ వంపు సొంపు ఏమన్నా ఉందా? బ్యాగ్ అదిరిపోయింది. జీరో సైజ్ మెయింటైన్ చేస్తుంది అనుకున్నాడు. అసలు కార్తీక్ అక్కడికి ఎందుకు వచ్చాడో ఆ సంగతి మర్చిపోయాడు. ఆ అమ్మాయి కొబ్బరి బొండం పంతులు గారి చేతిలోకి ఇచ్చింది. మళ్ళీ అవి పొడవాటి వేళ్ళు చూశాడు. ఆ చేతులకు కనీసం గోరింటాకు కూడా లేదు. ఏంటి అసలు పెళ్లి కూతురు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఆమె ముఖం చూడడానికి ఆరాట పడుతున్నారు. అందరూ ముసలి వాళ్ళే మండపం నిండా ఉన్నారు. ఇదెక్కడి ముసలి సంతరా బాబు అని అనుకుంటేనే, మా డబ్బు ఎప్పుడు ఇస్తావు? డబ్బు ఇచ్చే వరకు నువ్వు కన్యాదానం చేయడానికి వీల్లేదు అని కార్తీక్ అతనికి వార్నింగ్ ఇచ్చేశాడు. బాబు, నేను కన్యాదానం చేయకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పటికే ముగ్గురు అల్లుళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని పూసుకున్నాను. చూస్తున్నావు కదా పెళ్లి మండపం నిండా జనాలు ఎలా ఉన్నారో. నేను వెళ్ళడం ఆలస్యం అయిపోతే వాళ్ళే కన్యాదానం చేసిస్తారు అని చాలా సింపుల్గా అనేశాడు. ఆహా, అలాగా? నీ అవసరం అక్కడ లేదు అంటావు. అయితే ఇక్కడే ఉండు అని అన్నాడు. శివకుమార్కి ఫోన్ రావడంతో కాల్ మాట్లాడుతూ అతను బయటికి వెళ్ళాడు. కార్తిక్‌కి కూడా ఎవరో ఫోన్ చేయడంతో, ఒరేయ్! వీడిని కనిపెడుతూ ఉండండి అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళాడు. అప్పటి వరకు పెళ్లి కూతురు గురించి ఆలోచించాడు. వయసులో చాలా పెద్దవాడు. సగం జీవితం చూసిన వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఎవరు ఆ అమ్మాయి? ఎలా ఉంటుంది? అని చూడాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. ఆమె తలపై ఉన్న మేలు ముసుగుని తీసేశారు. ఫోన్ మాట్లాడుతూ సడన్‌గా మండపం వైపు చూశాడు. అంతే, నోరెళ్ళబెట్టాడు. కాల్ కట్ చేసి ఫోన్ని జేబులో పెట్టుకున్నాడు. అలా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది అంటే ఆకాశం నుండి దేవకన్య నీళ్ళపైకి వచ్చిందా అన్నట్టుగా ఉంది. ఇంతకుముందు అతను అంత అందమైన అమ్మాయిని చూడలేదు అన్నట్టుగా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా కళ్ళు నోరు పెద్దగా తెరిచి చూస్తున్నాడు. ఆ ముసలోడిని ఇంత అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏదైనా లోపం ఉందా? అలాంటిదేమీ లేదు. ఈ రోజుల్లో నయం కాని జబ్బంటూ ఉందా? అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఆ అమ్మాయికి జబ్బెందుకు ఉంటుంది? ఆ అమ్మాయి ముఖంలో కల లేదు, నవ్వు లేదు. అంటే ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. బలవంతంగా ఈ మూర్ఖుడు ఆ ముసలోడితో పెళ్లి జరిపిస్తున్నాడా అని కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో వెనక్కి తిరిగి చూశాడు. ఆ అమ్మాయి తండ్రి వైపు ఒక్క లుక్కే ఇచ్చాడు. కార్తీక్ కోపం ఎలాంటిదో వాడికి తెలీదు. కానీ అంత సీరియస్‌గా ఉన్న కార్తీక్‌ని చూస్తే నిజంగానే అతనికి భయం మొదలైంది. వామ్మో! వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు 50,00,000 అంటే ఎక్కడి నుండి ఇవ్వాలి అని వణికిపోతున్నాడు. కార్తీక్ అతని దగ్గరికి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. అతను వణికిపోతూ, భయపడుతూ, మాటని తటపడేస్తూ, ఏం జరుగుతుందేంటి బాబు, పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. అదే, ఎందుకు జరుగుతుంది? అసలు నీ కూతురు వయసేంటి? వాడి వయసేంటి? మిగతా ముగ్గురు అల్లుళ్ళు, కూతురు ఎలా ఉన్నారు? వీడెలా ఉన్నాడు? ఎందుకు ఈ పెళ్లి జరుగుతుంది అని కాస్త గర్జిస్తూ అడిగాడు. అప్పటికే వాడికి చెమటలు పట్టేశాయి. కాళ్ళు వణికిపోతున్నాయి. బాబూ, అంత గట్టిగా మాట్లాడకు. హార్ట్ పేషెంట్‌ని, షుగర్ ఉంది, బీపీ ఉంది. పుటుక్కున చచ్చిపోతానేమో. నా ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి అప్పు చేశాను. తీర్చలేకపోయాను. పెళ్లి పీటల మీద కూర్చున్న వాడికి పెళ్ళయింది. పిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అయితే వీడు ఒంటరిగా ఉన్నాడు కదా! ఒంటరితనం నచ్చడం లేదంట. ఆస్తి బాగా ఉంది. మాకు 5 ఎకరాల పొలం, ప్లాట్లు, 25 తులాల బంగారం ఇస్తానని చెప్పాడు. దానికి బదులుగా మీ అమ్మాయితో పెళ్లి జరిపిస్తే చాలు అన్నాడు. అప్పుల్లో కొట్టుకుపోయి ఉన్నాను కదా బాబూ! అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. తాళి కట్టగానే ఆస్తి మా చేతికి వచ్చేస్తుంది. మీ డబ్బు వడ్డీతో సహా తీసుకుని వెళ్ళి బాబు, నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయ్ అని చేతులు జోడించి చెప్పాడు. అదంతా వింటున్న శివకుమార్కి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. వాడి కాళ్ళు చేతిలో విరిచేయాలన్నంత కోపంతో ఉన్నాడు. కార్తీక్ ఫేట్‌మని ఒక్క దెబ్బ వేయగానే దెబ్బకి నేలపై పడిపోయాడు. అంటే డబ్బు కోసం అంత అందమైన అమ్మాయిని ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేస్తావా? కాదు కాదు, వాడికి అమ్మేసుకుంటున్నావు. అసలు అది పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని ఒక్కసారిగా కార్తీక్ ఆ అమ్మాయి పైన ఏదో హక్కు ఉన్నట్టుగా అది ఇది అని మాట్లాడేశాడు. కొడుకు గురించి బాగా తెలుసు. ఒక అమ్మాయి గురించి తన పర్సనల్ అన్నట్టుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కార్తీక్ ఏం చేయబోతున్నాడా అని శివ అలాగే నిలబడి చూస్తున్నాడు. మండపంలో ఉన్న పంతులు దగ్గుతూ, మూలుగుతూ జీలకర్ర బెల్లం పెట్టే తంతు వరకు పెళ్లిని లాక్కొచ్చాడు. ఒరేయ్! జీలకర్ర బెల్లం పెట్టేస్తే సగం పెళ్లయిపోయినట్టే కదా! వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న ఆ పెళ్లి కొడుకుని కిందకి దించేయండిరా, వాడిని చూడలేకపోతున్నాను అని కార్తీక్ అనగానే, ఇంకేముంది, అతని బాడీ గార్డ్స్ కార్తీక్ చెప్పేదే ఆలస్యం. వెంటనే ఆ ముసలి పెళ్లి కొడుకుని కిందకి దించి ఒక మూలన కూర్చోబెట్టారు.
అప్పటి వరకు అక్కడ ఉన్న జనాలందరూ పెళ్లి మండపం వైపు కన్నెత్తి కూడా చూడని వాళ్ళందరూ అయ్యో ఏం జరిగిపోయింది, రెప్పపాటు నిమిషంలో అంతా జరిగిపోతుంది, అయ్యో మేము చూడలేదంటే మేము చూడలేదు అని తలా నోరు కొట్టేసుకుంటూ డైలీ సీరియల్లో ఒక ఎపిసోడ్ మిస్ అయినట్టుగా ఎంతో ఇంట్రెస్ట్గా పెళ్లిపైన ధ్యాస పెట్టారు. అంతా జరుగుతున్నా కూడా పెళ్లి కూతురు మౌనంగా తలదించుకొని కూర్చుంది. అసలు పక్కన తాళి కట్టాల్సిన వాడు లేడు అన్న సంగతి కూడా ఆ అమ్మాయికి తెలీదు అన్నట్టుగా అలాంటి స్థితిలో ఉంది ఆమె. అయ్యయ్యో బాబు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే వాడు మాకు ఆస్తి ఇవ్వడు, మీ డబ్బు ఎలా తిరిగి మీకు ఇస్తాను, ముందు పెళ్లి జరిపించండి బాబు అని కార్తీక్ గడ్డం చేతిలో పెట్టుకొని బ్రతిమలాడుతున్నాడు. చూడు, వాడితో మీ అమ్మాయి పెళ్లి జరిపిస్తే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాను అని కార్తీక్ చాలా సింపుల్గా వార్నింగ్ ఇచ్చేసరికి అతను భయపడిపోయాడు. అయ్యో బాబోయ్, నాకు నా ప్రాణం కావాలి, నా కుటుంబం కావాలి, ఏం చేయాలి బాబు అని అడిగాడు. కార్తీక్ మనసులో మాట తండ్రి ఎప్పుడో తెలుసుకున్నాడు. అతను 2 జేబుల్లో చేతులు పెట్టుకొని, "నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. నీ చేతులతో నా కొడుకు కాళ్ళు కడిగి నెత్తిన పూసుకో. నువ్వు చేసిన పాపాలన్నీ గంగలో కొట్టుకుపోయినట్టుగా పోతాయని" చెప్పాడు. కార్తీక్ తండ్రి వైపు అలా చూసి, "కానీ డ్యాడీ, అమ్మ, నానమ్మ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. మీ అమ్మకు నువ్వంటే ప్రాణం, మా అమ్మకు నేనంటే ప్రాణం. మనమిద్దరం కలిసి వాళ్ళని కన్విన్స్ చేయలేమా? అంటే తనని తీసుకొని వెళ్ళి గ్రాండ్‌గా అక్కడే పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో! బావుంటుంది. కానీ ఇక్కడ కూడా కొందరికి అమ్మాయి పెళ్లి ఎవరితో జరిగిందో తెలియాలి కదా బాబూ! నువ్వు ఇంకేమీ ఆలోచించకు. గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకుందాంలే అక్కడికి వెళ్ళి అని చెప్పాడు. కానీ బావగారు, ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్ళికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. మరి అతను ఏమంటాడో అని ఇతను నసుకుతూ అనగానే కార్తీక్, శివ కోపంగా అతని వైపు చూస్తూ ఒక చెక్ రాసి ఆ ముసలి పెళ్లి కొడుకుకు ఇచ్చేశారు. తిట్టుకుంటూ బంగారం లాంటి పిల్ల పెళ్ళాం కాకుండా పోతుంది అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి ఆ ముసలి పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. పెళ్లి పీటల మీద ఆ అమ్మాయి పక్కన కార్తీక్ పెళ్లి కొడుకులా కూర్చున్నాడు. అయినా సరే ఆ అమ్మాయి తలెత్తి అతని వైపు చూడలేదు. అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. అబ్బో, ఎంత అందగాడు, ఇది ఎంత పుణ్యం చేసుకుందో, ఇంతకీ ఎవరు ఈ అబ్బాయి, సిటీ నుండి ఈ నష్ట జాతకురాల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా అని అనుకుంటూ ఉన్నారు. అతను అంబిక కొడుకు అని ఒకరికి ఒకరు చెప్పుకోవడంతో అబ్బా అని ఆశ్చర్యపోయారు. నిజంగా వాళ్ళిద్దరికీ దేవుడు ముందుగానే రాసి పెట్టాడేమో. వాళ్ళ జంట ఎంత అందంగా ఉంది అంటే 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత అందమైన జంట మరి వాళ్ళిద్దరిది. కార్తీక్ ఇష్టంగానే ఆ అమ్మాయి తలపైన జీలకర్ర బెల్లం పెట్టాడు. 3 ముళ్ళు వేసి మెడని గిల్లాడు. ఆ అమ్మాయికి చలనం లేదు. నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. అసలు కదలికే లేదు. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు అతని చేతిలో ఉన్న ఆమె వేళ్ళని నలిపేస్తున్నాడు. మరో చేతితో నడుముని తాకాడు. అసలు స్పర్శ తెలీదు అన్నట్టుగా ఉంది. ఏంటి అసలు, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా, లేక ఒక మరబొమ్మని పెళ్లి చేసుకున్నానా అని కార్తీక్‌కే డౌట్ వచ్చేసింది. అసలు ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క లేదు. వాళ్ళ ఫ్యామిలీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. వాళ్ళు కూడా అంతే, ఈ అమ్మాయి దగ్గరికి రావడం లేదు. ఏంటి వీళ్ళు నిజంగా అమ్మ నాన్నలేనా? వాళ్ళు ఈ అమ్మాయికి అక్క చెల్లెలేనా? ఏంటి ఇలా ఉన్నారేంటిరా బాబు అనుకుంటూ ఉన్నాడు. అప్పగింతలు కూడా ముసలి ముత్తైదువులే చేశారు. వీడిని విడిచిపెట్టి తప్పు చేశానేమో డాడీ, అసలు వీడు ఈ అమ్మాయికి తండ్రేనా అని కార్తీక్ అన్నాడు. పోనీలే బాబు, వాడితో మనకెందుకు? ఈ అపరంజి బొమ్మ నా ఇంటికి కోడలైంది, అది చాలు నాకు. ఇక వాడితో మనకు ఎలాంటి బంధుత్వాలు లేవు. అసలు వాడంటూ ఒకడు ఉన్నాడు అన్న సంగతే మనము గుర్తుపెట్టుకునే అవసరం లేదు అని చెప్పాడు. తండ్రి చెప్పినట్టే కార్తీక్ కూడా భార్యని అపురూపంగా చూసుకుంటూ ఆమె చేతి చిటికెన వేలిని విడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. శివ సార్, పొద్దున మీరు ఏమన్నారు? మా కార్తీక్ అన్న హీరో అంటే మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడండి, సినిమాలో చెప్పినట్టుగానే అన్న కలగనని విధంగా వదినమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పక్కపక్కన ఉంటే ఎంత ముద్దుగా ఉన్నారో. తొందరగా ఇంటికి వెళ్ళి పెద్దమ్మగారితో దిష్టి తీయించాలి అని కార్తీక్ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఆ జంటని చూసి మురిసిపోతూ అన్నారు. మామూలుగానే పని వాళ్ళందరూ కార్తీక్ దగ్గర, శివకుమార్ దగ్గర చాలా చనువుగా ఉంటారు. జోక్స్ వేసుకుంటారు, నవ్విస్తుంటారు, పాటలు పాడుతూ సరదాగా ఉంటారు. వాళ్ళు వేసే కుళ్ళు జోకులకు అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా కిటికీల నుండి బయటికి చూస్తూ ఉంది. కార్తీక్ నవ్వుతూ ఆమె వైపు అలా చూస్తూ, తప్పు చేశానా? తన మనసులో తెలుసుకోకుండానే తాళి కట్టేశాను. నన్ను అర్థం చేసుకుంటుందా? అసలు ఎందుకు నేను తొందరపడ్డాను? ఇంటికి వెళ్తే నానమ్మ, అమ్మ, ప్రియ ఎలా రియాక్ట్ అవుతారో అని కార్తీక్ కూడా ఆలోచనలో పడ్డాడు.